హాయ్ ఫ్రెండ్స్, ఒడియా సినిమా బహు బుట్టు బుట్ట అంటే అమ్మ బుట్టు దెయ్యం అనే అర్థం. బుట్టు అంటే హీరో పేరు. ఈ సినిమా చూడమని ఓ సబ్స్క్రైబర్ రివ్యూ రాయమని నన్ను అడిగాడు. ఎప్పటి నుంచో ఈ సినిమా చాలా హిట్ అని తెలిసి చూద్దాంలే, ఎందుకులే మనకు ఒడియా రాదు కదా, ఏదో చూద్దాంలే అని పక్కన పెట్టేసా. అయితే ఖాళీగా ఉన్నాను. ఈ మధ్య మన తెలుగు సినిమాలు కూడా మంచివి లేవని ఈ ఒడియా సినిమా చూడడం మొదలుపెట్టా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో బుట్టు అమ్మ రత్నమాలని హీరో బావ్ అని పిలుస్తూ ఉంటాడు, అంటే ఒడియాలో అమ్మ అని. అయితే ఈ రత్నమాల తనకి చేతబడి విద్య వచ్చు. ఆమె భర్త కూడా చేతబడి విద్య నేర్చుకున్న వ్యక్తే. కానీ రత్నమాల మంచి కోసం మాత్రమే వినియోగిస్తానని, భర్త దాని ద్వారా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదిద్దామన్నా ఆమె ఒప్పుకోదు. చివరికి కొడుకునే బలివ్వడానికి ట్రై చేస్తాడు ఆమె భర్త. దానికి రత్నమాల బాగా రియాక్ట్ అయి గొంతు పిసికి చంపేస్తుంది అతన్ని. ఆ తర్వాత బుట్టుని చాలా బాగా పెంచుతుంది. బుట్టు చేపల చెరువు మెయింటైన్ చేసుకుంటూ చక్కగా బతుకుతూ ఉంటాడు. రత్నమాల మాత్రం ఆ ఊర్లో ఎవరికైనా దెయ్యాల చేత ఇబ్బంది వస్తే ఆ దెయ్యాన్ని వదిలించి కాపాడుతూ ఉంటుంది. అందరూ అందువల్ల ఆమెకి గౌరవం ఇస్తూ ఉంటారు. చేతబడులు చేసి జనాల్ని చంపి సంపాదించిన డబ్బు తనకు వద్దంటుంది రత్నమాల. దానివల్ల ఆ ఊర్లో ఆమెకి గౌరవం పెరుగుతుంది. మరోవైపు బుట్టు ఎదిగి రింకీ అనే ఓ డాక్టర్ కూతుర్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఈ చెరువులు ఇవన్నీ పెద్దగా లాభం రావట్లేదు, మనం ఏదో ఒకటి చేయాలి, దుబాయ్ వెళ్ళిపోవాలని ఫ్రెండ్తో కలిసి దుబాయ్ వెళ్ళడానికి ప్లాన్లు వేసుకుంటాడు. ఆ సమయంలో దుబాయ్ కోసం అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని ఇంటికి వచ్చే దారిలో చెట్టు దగ్గర బైక్ ఆగిపోతుంది. ఆ బైక్ ఆగిపోయిన తర్వాత ఆ బైక్ కోసం ఓ చెట్టు కొట్టిన మేకును తీస్తాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది పెద్ద ట్విస్ట్ సినిమాలో. ఇక్కడ నుంచి మీకు స్పాయిలర్స్ ఉంటాయి. ఈ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి స్కిప్ చేయండి, ఎందుకంటే సినిమా సబ్ టైటిల్స్ చూడలేని వాళ్ళ కోసం నేను చెప్పేస్తున్నా. ఆ మేకు తీసిన తర్వాత బుట్టులో తేడాలు వస్తాయి. ఇంట్లో వచ్చి కూర్చున్న తర్వాత తల్లికి తెలిసిపోతుంది అతనిలో ఏదో ఉందని.